నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. నేను ఝాన్సీ. తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ బాంబు పేలింది. కానీ ఈసారి అది మాటల తూటాలు కాదు, కాంక్రీట్ పిల్లర్లే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. దేశంలోనే అతిపెద్ద సేద్య పథకమని, తెలంగాణ గర్వకారణమని చెప్పుకున్న ఈ మహా ప్రాజెక్ట్ ఇప్పుడు అవకతవకల అగాధంలో కూరుకుపోయింది. మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోవడంతో ప్రజల్లో కలకలం మొదలై చివరికి సిబిఐ మెట్ల దాకా చేరింది. వాటి నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రాథమిక విచారణ మొదలుపెట్టింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలు నిధుల దుర్వినియోగం, నాణ్యత నియంత్రణ లోపాలు, డిజైన్ తప్పిదాలపై దృష్టి సారించింది. నదుల కలయిక అనే కలను నిజం చేయాలనుకున్న కాళేశ్వరం ఇప్పుడు అవకతవకల కలయికగా మారిపోయిందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ఈ ప్రాజెక్టు నీటి బరువుకి కాదు, అవినీతి బరువుకే కూలిపోయిందేమో అన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సిఫారసు మేరకే సిబిఐ రంగంలోకి దిగింది. మొదట నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు, పీసీ ఘోష్ కమిషన్ నివేదికలతో విచారణను ప్రారంభించింది. ఆ నివేదికల్లోనూ మేడిగడ్డ, సుందిళ్ల అన్నారం బ్యారేజీల డిజైన్ లోపాలు, నాణ్యత నియంత్రణ లోపాలు, పర్యవేక్షణ బలహీనతలనే ప్రధానంగా తేలాయి. పిల్లర్లు కూలిపోవడానికి నిలబడేలా నిర్మించాలనే ఉద్దేశం చివరికి కూలిపోయేలా ప్లాన్ చేశారా అన్నట్టుంది. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు సిబిఐ. కానీ ఈ ప్రాథమిక విచారణ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ నుంచి అప్పటి మంత్రులు, అధికారులు, కాంట్రాక్టర్ల వరకు ఎవరూ తప్పించుకోలేరని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. రేవంత్ సర్కార్ ఎప్పటి నుంచో అవినీతి అని అరిచిన చోట ఇప్పుడు సిబిఐ దర్యాప్తుతో కేసు ఏ మేర ముందుకు సాగుతుందోనని ఆసక్తి నెలకొంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఇవాళ మనతో పాటు చర్చించడానికున్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు గారు. సీతారాములు గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఛానల్ వారికి ముందుగా ధన్యవాదాలు. ఓకే సార్. సార్, మరి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డలో పిల్లర్లు ఏవైతే కుంగిపోవడానికి ప్రధాన కారణాలు ఉన్నాయో ఆ కారణాలు స్పష్టంగా ఎవరికీ తెలియదు సార్. ఆ కారణాలు చెప్పండి. అలాగే సిబిఐ విచారణతో ఎలాంటి అంశాలు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది అంటారు? మేము మా ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మేము చెప్పేది ప్రధానంగా కాళేశ్వరం అనేది అవినీతి అక్రమాలకు పునాది. అక్కడ జరిగిన మొత్తం కూడా అక్రమాలు జరిగినాయి. దాన్ని వెలికి తీయాలని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. అలాగే దాని ప్రకారమే 2023లో ప్రాథమిక విచారణ చేశారు, 2024లో మధ్యంతర విచారణ చేశారు. మొన్న తుదిగా 2025 కూడా తుది నివేదికలు చేసినప్పుడు దానికి సంబంధించిన మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ఈ 3 బ్యారేజీల్లో డిజైన్లో కానీ నిర్మాణాల్లో కానీ నాణ్యతలో కూడా లోపాలు ఉన్నాయని అక్కడ రిపోర్ట్ రావడం కూడా ఈ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఎన్డిఎస్ఏ అనే ఆ సంస్థ వారి ద్వారా సర్వేలు చేసిన దాంట్లో కూడా ఇవన్నీ డిజైన్ లోపాలు ఇవన్నీ జరిగినాయి. దీంట్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. దీనికి అవినీతికి ముఖ్యంగా అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి మన హరీష్ గారు, అట్లాగే దానికి అప్పుడు ఎవరెవరు పనిచేశారు, అధికారులు అయితే, కాంట్రాక్టర్లు అయితే, దీని అంతటికీ బాధ్యత వహించాలని మా ప్రభుత్వం అప్పటి నుంచి చెప్తుంది. ఇది తప్పనిసరిగా ముమ్మాటికి కేసీఆర్, దీనికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించి దీన్ని ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి ప్రాథమిక విచారణ కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎంట్రీ అయింది. కాబట్టి ఎవరు ఎంతెంత దోచుకున్నారు, ఎంతెంత మిగుల్చుకున్నారు అనేది కూడా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి మొత్తం బయటికి తీసుకురావడానికి ఈ సిబిఐ విచారణ ప్రారంభమైందనేది మేము కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీలో కూడా తప్పనిసరిగా దీని మీద సిబిఐ విచారణ చేయాలని మేము ప్రభుత్వం నుంచి మేము ఇవ్వటం, వారు వెంటనే సిబిఐ విచారణలో దిగటం కూడా ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షించదగిన విషయంగా మేము భావిస్తున్నాం. ఓకే సార్, మరి ఈ సిబిఐ విచారణ తర్వాత ఎలాంటి అంశాలు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది అంటారు? తప్పనిసరి సిబిఐ విచారణ జరగక ముందే తెలంగాణ ప్రజలు మొత్తం తెలుసు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి లక్షల కోట్లల్లో అవినీతి జరిగింది. అదంతా పనికిరాని కాళేశ్వరంగా అక్కడ క్రియేట్ చేసి వాళ్ళ కాంట్రాక్ట్ల కొరకి
వాళ్ళ లబ్ధి కొరకి, వాళ్ళ కుటుంబం కొరకి ఆ ఎలక్షన్ల ముందు వాళ్ళ ఫండింగ్ కొరకు చేసింది ప్రాజెక్టే కానీ అది రైతులకు ఉపయోగపడేది కాదని ఫస్ట్ నుంచి కాంగ్రెస్ చెప్తుంది. ఇప్పుడు దానికి అనుగుణంగానే ఇప్పుడు సిబిఐ ఎంట్రీ అయింది. ఆ సిబిఐ ఎంట్రీలో ఏమేమి తేలింది ఏందనేది కూడా ముందు ముందు మనం చూస్తాం. తప్పనిసరిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, దాంట్లో ఉన్న మంత్రులు, దాంట్లో ఉన్న అధికారులు, దాంట్లో ఉన్న కాంట్రాక్టర్లు అందరూ అరెస్ట్ కావటం, దానికి అరెస్ట్ కావటం అనేది కాదు, ఈ తెలంగాణ ప్రజాధనాన్ని దోసుకున్న ధనాన్ని రికవరీ చేయడానికి కూడా మా ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది మేము తెలియజేస్తున్నాం. ఇది భారతదేశ వ్యాప్తంగా, నాట్ ఓన్లీ తెలంగాణ, దీన్ని భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక అవినీతి ఎంత పెద్ద ఎత్తున జరిగిందనేది గమనించడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మనం అందరం చూస్తాం. ఈ రోజు నుంచి ఇది ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. ఓకే సార్, మరి ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, దాంతోపాటు పీసీ ఘోష్ కమిషన్ నివేదికలలో కూడా మేడిగడ్డ సుందిల్లా అలాగే అన్నారం బ్యారేజీలలో డిజైన్ నాణ్యతా లోపాలు గుర్తించారని అన్నారు. మరి వాటి గురించి ఏమంటారు సార్? అంటే ఆ నాణ్యతా లోపాలు ఏ విధంగా జరిగాయంటే వాటి గురించి స్పష్టంగా మా కోసం తెలియజేయండి. అదే చెప్పాం, ఇంతకుముందు చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. అధికారులు ఒకటి చెప్తే నేను 70,000 పుస్తకాలు చదివా, నాకన్నా మేధావి లేడు, ప్రతి దాంట్లో నేనే మేధావినని ఆ రోజు అహంభావం ప్రదర్శించిన కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన చేసిన తప్పిదాల వల్లనే వాళ్ళందరూ కూడా ఎవరికి ఎంతెంత ఓటా ఉన్నదనేది ముందు తెలుస్తుంది. కానీ ఆ రోజు అక్కడున్న అధికారులు కానీ అక్కడున్న ఇంజనీర్లు కానీ ఎవరైతే వాళ్ళ సలహాలు కూడా పాటించకుండా ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి చేసిన తప్పిదాలే ప్రధాన కారణం. డిజైన్ కానీ ప్రణాళికబద్ధంగా అక్కడ ప్రాథమికంగా జరగాల్సినవి కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి సుందిళ్ళ కానీ మేడిగడ్డ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులకి అవసరం ఎంత, అవసరం లేనిది ఎంత అనేది కూడా గ్రహించకుండా లక్షల కోట్లు దుర్వినియోగం చేయడానికి ఆ రోజు పాటుపడ్డ ముఖ్యమంత్రి, మంత్రివర్యులు, అధికారులందరూ కూడా దీంట్లో పాత్ర వహిస్తారు. ముందు కూడా మీరు చూస్తారు. సిబిఐ విచారణ కూడా నిష్పక్షపాతంగా ఇక్కడ ఎవరు ఏమీ లేకుండా తప్పనిసరిగా రిపోర్ట్స్ ఇస్తారు. ఆ కుటుంబంలో ఎవరెంత దోచుకున్నారనేది కూడా బయటకు వస్తుంది. ఓకే సార్, మీరు అన్నట్టుగా ఇందులో ఎవరైతే నేరారోపణలు ఎదుర్కొంటున్నారో వారందరికీ శిక్ష పడుతుంది అన్నట్లుగా మీరు మాట్లాడుతున్నారు. మరి ఈ సిబిఐ ప్రాథమికంగా, అంటే ఈ ప్రాథమిక ఏదైతే జరుగుతుందో అది వచ్చిన తర్వాత మరి మాజీ సీఎం కేసీఆర్ కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ అప్పుడున్న కాంట్రాక్టర్లపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది అంటారు సార్? తప్పనిసరిగా కాంట్రాక్టరు ఎవరు ఏంది, ఇవాళ మా ప్రభుత్వం వచ్చింది, మా దాంట్లో ఉన్నారా, ఇంకొకళ్ళు ఉన్నారు కాదు, ఎవడు అక్కడ దాంట్లో అవినీతిలో ఎవరు పాల్పడ్డారు, ఎవరు పాలు పంచుకున్నారు, ఎవరు ఆ అవినీతి సొమ్ముని దోచుకున్నారు, అధికారులు కానీ ఇంకొక కాంట్రాక్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ అందరినీ నిష్పక్షపాతంగా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా ఎవరున్నా వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి శిక్ష పడి ఈ ప్రజాధనాన్ని, లక్షల కోట్లు దోచుకున్న ఈ ప్రజాధనాన్ని కూడా రికవరీ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అక్కడ పక్షపాతాలు ఎవరు లేవు. అధికారులు కానీ ఇప్పుడు ఆ అధికారులు ఇవ్వాలి ఉండొచ్చు, ఆ కాంట్రాక్టర్లు ఇవ్వాలి ఉండొచ్చు, కానీ ఎవరిని వదిలిపెట్టేది లేదనేది మేము ప్రభుత్వ తరఫున మా చిత్తశుద్ధితో మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అది తప్పనిసరిగా ఎవరినైనా వెనకేసుకొచ్చేది ఉండదు. నిష్పక్షపాతంగా వ్యవహరించుతారని మేము తెలియజేస్తున్నాం. ఓకే సార్, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది దేశంలోనే అతిపెద్ద సేద్య పథకంగా ప్రచారం చేసినప్పటికీ ఇప్పుడు అవకతవకలు, అవినీతి ఆరోపణలతో అంటే విమర్శలు ఎదుర్కొంటోంది సార్. మరి నిజంగానే అవకతవకలు, ఆరోపణలు జరిగాయంటారా, సృష్టించారంటారా అంటే ఇలాంటి ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. కొంచెం మార్పులు చేర్పులు అయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు అనుకున్న డిజైన్ వేరు, జరిగింది వేరు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీన్ని ఎలా సమర్థిస్తారు? మేము కాదు, తెలంగాణ ప్రజలు ముఖ్యంగా చూస్తున్నారు. కాళేశ్వరం ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్టు, భారతదేశంలోనే పెద్ద ప్రాజెక్ట్ అయితే పోయిన సంవత్సరం కాళేశ్వరం నుంచి నీళ్ళు రాకుండా కదా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరి దిగుబడి వచ్చింది. ఇదంతా తెలంగాణ ప్రజలు గమనించట్లేదా? ఆ ప్రాజెక్టు పెట్టిన డబ్బులు ఓన్లీ కేవలం వాళ్ళ కుటుంబ స్వలాభం కొరకే కాళేశ్వరం ప్రాజెక్టులని క్రియేట్ చేశారు. కానీ దానికన్నా ముందు ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి కదా. మన తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి ద్వారా మనం సేద్యం చేసుకుంటా వరి దిగుబడి పండిస్తాను. ప్రధానంగా పోయిన సంవత్సరం
అత్యధికంగా కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీరు కూడా బయటికి తీసుకురాకుండా భారతదేశంలోనే అత్యధిక దిగుబడి సాధించిన తెలంగాణ రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నాం కదా. ఇవన్నీ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఏదో మసిపూసి మారేడుగాయ చేయాలని వాళ్ళు ఇంతకు ముందు చేశారు. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పప్పులే ఉడకు తప్పనిసరిగా వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు అన్యాయాలు అన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చి తప్పనిసరిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కంకణం కట్టుకొని మా ప్రభుత్వం అధికారంలో రాకముందు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే వాదన వినిపించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ బేస్లోనే ఉన్నారు. ఎక్కడ వెనకడికి వేసింది లేదు. సిబిఐకి ఇవ్వాలనుకున్నాం, సిబిఐకి ఇచ్చినాం. సిబిఐ నుంచి ఈరోజు మొదలైంది కాబట్టి వాళ్ళ బహిరంగం వాళ్ళు చేసిన తప్పులు మొత్తం బయటకు వస్తాయి. అందులో నిస్సందేహంగా మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ముందుకు పోద్ది. అందులో ఎవరు ఏమన్నా కేసీఆర్ని కాపాడేటోళ్ళు ఇక ఉండరు. ఇప్పటికే అయిపోయింది. కేసీఆర్ కుటుంబం దోచుకున్న ధనాన్ని మొత్తం రికవరీ చేసి వాళ్ళకి శిక్ష పట్టానికి కూడా వాళ్ళు తయారై ఉన్నట్లే కనిపిస్తుంది. ఓకే సార్, మీరు అన్నట్టుగా చెప్తున్నట్టుగా మరి వారి వల్లే జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ అప్పటి ప్రభుత్వం వల్లే ఇవన్నీ జరిగాయి. ఈ సుందిల బ్యారేజ్ సంబంధించి అవి కుంగిపోవడం కానీ ఇలాంటివన్నీ జరిగాయి. అలాగే నాణ్యత లోపాలు కూడా బయటకు వచ్చాయన్నారు. మరి ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీపై ఒత్తిడి పెంచినట్టే అనుకోవచ్చా? ఒకవేళ వీరు ఆ ఒత్తిడి అనుకొని ఒకవేళ దీనికి సంబంధించి ముందుకెళ్ళాలి అంటే కోర్టు పరంగా కానీ ఇప్పుడు సిబిఐ ప్రాథమికంగా జరుపుతోంది కాబట్టి దీన్ని ఎలా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయంటారు? మీకు ఒక విషయం చెప్తున్నా. 2023లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేము మాట్లాడలేదు. వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పెద్ద బోగస్సు. దీన్ని వాళ్ళ స్వలాభం కొరకే వాళ్ళకి ఎలా ధనం వాళ్ళ తీసుకురావాలి, వాళ్ళకి ఎలా కడుపు నింపుకోవాలి, వాళ్ళు ప్రజాధనాన్ని ఎలా దోసుకోవాలనే ఒక దురుద్దేశంతో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అనేది మేము అంతకుముందు చెప్పినాం. 2023 కన్నా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి వేదిక మీద కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి అన్యాయానికి దోచుకోవటానికి ఒక కేంద్ర బిందువుగా తెలంగాణలో మిగిలిపోయింది. దీన్ని మేము అధికారంలోకి రాగానే సిబిఐ ద్వారా తప్పనిసరిగా దీన్ని బయటికి తీసుకొచ్చి కేసీఆర్కి శిక్ష పడేటట్టు చేస్తానని అంతకుముందే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు మేమేదో అధికారంలోకి వచ్చినామని వాళ్ళ మీద కక్ష పూరితంగా చెప్పడం కాదు. సరే, మేము కక్షపూర్వకంగా అయితే ఎన్డీఎస్ఏ కానీ ఇంతకు ముందు చేసిన సర్వేలలో కానీ దేంట్లోనైనా ఇది ఒక డిజైన్లో కానీ ఇంకో దాంట్లో అవకతవకలైన సర్వే సంస్థలు ఎందుకు చెప్తున్నాయి? ఓకే సార్, ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి సార్. ఈ రోజు మనతో పాటు ఈ చర్చకు సంబంధించి మరొక గెస్ట్ కూడా రావడం జరిగింది సార్. కోంపల్లి కనకేష్ గారు, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా నాయకులు. నమస్తే కనకేష్ గారు. నమస్తే మేడం. సార్ సీతారాములు గారు అయితే చెప్పడం జరుగుతోంది మరి ఆ ప్రభుత్వం వల్లే అంటే వాళ్ళు ఎన్నో లక్షల కోట్లు దుర్వినియోగం చేశారో, నాణ్యత లోపాలు జరిగాయి, వారి వల్లే జరిగింది అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ కుంగిపోవడానికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అసలు మేడం, కాళేశ్వరం ప్రాజెక్టు టోటల్ బడ్జెట్ 86,000 కోట్లు మేడం. కాంగ్రెస్ వాళ్ళు 21 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా లక్షల కోట్ల అవినీతి జరిగిందని కేసీఆర్ గారిని మా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చూస్తున్నారు తప్పితే ఈ రోజు వరకు పీసీ కమిషన్ వేసినా ఇంకోటి వేసినా ఎక్కడ కూడా అవినీతిని ఎక్కడ చూపించలేకపోయారు మేడం. అంత పెద్ద కట్టడంలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద కట్టడం మేడం అది. దాంట్లో ఎక్కడో ఒక చిన్న పిల్లర్ కుంగిపోయిందని దాంట్లో అవినీతి జరిగింది అంటున్నారు. సహజంగా మనం బిల్డింగ్ కట్టుకుంటేనే బిల్డింగ్ క్రాకులు వస్తూ ఉంటాయి. ఆ చిన్నదాన్ని ఎత్తి అవినీతి జరిగింది అంటున్నారు. ఈ 21 నెలల కాలంలో ఎక్కడ కూడా ఏది ప్రూవ్ చేయలేకపోయారు. సిబిఐ గీయటం వల్ల ఇబ్బంది ఏం లేదు మేడం. సిబిఐ విచారణ కూడా ఎదుర్కొంటాం. కేసీఆర్ గారు కానీ ఏదైతే హరీష్ రావు గారు కానీ వీళ్ళు ఎక్కడ కూడా దాంట్లో ఎటువంటి దుర్నీతికి పాల్పడలేదు. మా హరీష్ రావు గారు క్లియర్ గా మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా కాళేశ్వరం మీద చెప్పడం జరిగింది మేడం. ఓకే కనకేష్ గారు, మరి సీతారాములు గారు మీరు చెప్పండి. మరి కనకేష్ గారు అయితే ఈ విధంగా అంటున్నారు, అది ఎక్కడ అవినీతి జరగలేదు, ఏదో ఒక చోట కుంగిపోయింది, అనవసరంగా నేరారోపణ చేస్తున్నారు, మరి సిబిఐకి కూడా అనవసరంగా నివేదిక అలా పంపించడం జరిగిందని మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఎలా సమర్థిస్తారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మేధావులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. ఇప్పుడు విచారణ చేసిన గోస్ట్ కమిషన్ ఉంది, ఇప్పుడు ఎన్డీఎస్ఏ కమిషన్ చేస్తున్నారు. వీళ్ళందరూ కాంగ్రెస్ ప్రభుత్వం కార్యకర్తలు కాదు, నాయకులు కాదు. వీళ్ళందరూ కూడా
ఘోష్ విచారణలో ఏం తెలింది, ఎన్డీఏసీ విచారణలో ఏం తెలింది అనేది కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలి. ఎందుకంటే కాళేశ్వరంలో ఏదో చిన్న కుంగిపోయింది, చిన్న క్రాకులు ఇచ్చింది అనేది మాట్లాడటం సబబు కాదు. అది లక్షల కోట్లు, 82,000 కోట్లు అని చెప్పారు ఇంతకుముందు. సరే, ఎంతైనా తప్పు చేసినప్పుడు తప్పు అనేది తప్పు ఒప్పుకోవాలి. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద అవినీతి జరిగింది ఏంటంటే కాళేశ్వరంలో జరిగింది అనేది. మేడిగడ్డ, సుందీల, అన్నేరం బ్యారేజీలు, ఈ మూడిట్లో కూడా అప్పుడు నాణ్యతా లోపం. ముఖ్యంగా అక్కడ ఉన్న ఇంజనీర్లు అయితే ఎవరైతే దాన్ని అప్పుడు ప్లాన్ ఇచ్చారో ఆ ప్లాన్ని సక్రమంగా చేయకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి ఆ రోజు కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు చేశాడు కాబట్టి ఈ రోజు ఆ దుర్గతి పట్టింది ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది అనేది ఈ రోజు నుంచి సిఐడి మొదలెట్టారు కాబట్టి తప్పనిసరిగా దాని కాలక్రమేణా ఇప్పుడు ముందు మొత్తం కూడా ఈ తెలంగాణ ప్రజలందరూ చూస్తారు. ఎవరి మీదనో దురుద్దేశంతోనూ కాదు, ఇంకోటి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ 140 సంవత్సరాల నుంచి ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు, శ్రీశైలం, నాగార్జున ఎన్నో ప్రాజెక్టులు కట్టింది, ఎన్నో రోడ్లు వేయించింది. అసలు ఈ భారతదేశంలో ఇవాళ బడి కానుంచి, రోడ్ల కానుంచి, ప్రాజెక్టుల కానుంచి ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా వచ్చిన ప్రభుత్వాలన్నీ ఇట్లా పెట్టొచ్చు కదా, అవినీతికి పాల్పడే అనేది చేస్తే పెట్టొచ్చు కదా. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం మీదనే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులందరికీ కూడా తెలుసు ఏం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏం జరిగింది అనేది ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న మేధావులందరికీ తెలుసు. అందులో ఉన్న ఇంజనీర్లకు తెలుసు, అందులో ఉన్న కాంట్రాక్టర్లకు తెలుసు, అందులో ఉన్న మంత్రులకు కూడా అందులో అవినీతి జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే. అది నెమ్మదిగా బయటకు వస్తుంది, అప్పుడు అందరం చూస్తామనేది మేము తెలియజేస్తున్నాం. ఓకే సీతారాములు గారు. మరి కనకేష్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అలాగే పీసీ ఘోష్ కమిషన్ నివేదికలలో మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీలలో గుర్తించినంటే అక్కడ నాణ్యతా లోపాలు, డిజైన్ ఏదైతే ఉందో అక్కడ నాణ్యతా లోపాలు జరిగాయంటున్నారు. సో ఇవన్నీ మా ప్రభుత్వం నుంచి అయితే కాదు కదా, వాళ్ళు వేరే కాంట్రాక్ట్గా పనిచేస్తున్నారు, వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నారు, మా పార్టీ తరపు నుంచి అయితే కాదు కదా. మరి అది ఎలా జరిగింది? మరి నాణ్యతా లోపాలు అనేది వారే వెలికి తీశారు కదా అని అంటున్నారు. మరి దీన్ని ఎలా సమర్థిస్తారు? మేడం, ఏదైతే 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా వ్యక్తిగతంగా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ ఆయన ఓటుకు నోటు కేసులో ఆయన తప్పు చేసి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిండు. ఆయన్ని కేసీఆర్ గారు అప్పుడున్న ప్రభుత్వం జైలుకి పంపించిందనే ఉద్దేశంతో వ్యక్తిగత కక్షలు పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఈ కార్ రేసింగ్ కావచ్చు, ప్రతి దాని మీద కేసీఆర్ గారి కుటుంబం మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద వ్యక్తిగతంగా కావాలని కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారు మేడం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అంటే పీసీ ఘోష్ కమిషన్ లో ఏమైంది? మరి దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు యాక్షన్ తీసుకోకుండా సిబిఐ కప్పచెప్పాల్సి వచ్చింది? సిబిఐ కప్పచెప్పారు. సిబిఐ విచారణ ఎదుర్కోవడానికి సిద్ధమే. ఆ రోజు ఏది కూడా కేసీఆర్ గారు సింగిల్ గా ఏది తీసుకోలేదు. మంత్రి మండలి ఆమోదంతో ప్రతి ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అంశాన్ని మంత్రి మండలిలో ఆమోదించిన తర్వాతనే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు కట్టిందో చెప్పాలి మేడం. తెలంగాణలో ఒక ప్రాజెక్ట్ లేదు కాబట్టే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు తెలంగాణ కోసం అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు కావచ్చు, ఇక్కడ నీళ్లు లేవు రైతులకు అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులన్నీ మొదలుపెట్టిండు. 2014 ముందు 40 లక్షల టన్నుల ధాన్యం పండే తెలంగాణ రాష్ట్రాన్ని 2023 వరకు 3 కోట్ల టన్నుల ధాన్యం పండే స్థాయికి తీసుకొచ్చిండు మేడం. భారతదేశంలోనే వరి పండించే ధాన్యాల్లో 2nd స్థానానికి తీసుకొచ్చిండు కేసీఆర్, నీటి వసతులు ఇవన్నీ కల్పించి. దానికి అవినీతి మార్గాలు పూస్తూ వ్యక్తిగతంగా కక్షలు దిగుతున్నారనేది మా ఉద్దేశం మేడం. మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము అదే కావాలని కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగత కక్షలు పెట్టుకొని ఏదో ఒకటి అవినీతి మరకంటించాలని చూస్తున్నారు. 21 నెలలుగా ఏమీ చేయలేదు. వాళ్ళ గవర్నమెంట్ అయిపోయేదాకా కూడా కేసీఆర్ గారిని కానీ, హరీష్ రావు గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ అరెస్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి అవినీతి వాళ్ళు చేయలేదు. ఆ అవినీతి చేసినట్టు వీళ్ళు ప్రూవ్ చేయలేరు. ఈ గవర్నమెంట్ అయిపోయేదాకా కూడా మా పార్టీ లీడర్లని ఏమి చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు.
ఓకే కనకేష్ గారు, మరొక వాదన కూడా వినిపిస్తోంది. మరి సిబిఐ అయితే విచారణ చేపట్టబోతుంది. అలాగే సిబిఐ ప్రాథమిక ద్వారా అంటే మాజీ సీఎం కేసీఆర్ కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ, అప్పటి కాంట్రాక్టర్లపై కూడా ప్రభావం పడుతుంది అని అంటున్నారు. మరి ఏ మేరకు ప్రభావం పడింది, ఎలా ఒత్తిడిని ఎదుర్కోబోతున్నారంటారు? ఈ ప్రాజెక్టు విషయంలో ఏది జరిగినా టెండర్ పిలుస్తారు, టెండర్ల కాంట్రాక్ట్. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అందులో కొంత పార్ట్ ఆయన కూడా చేశారు. ఇందులో ఏమైనా అవినీతి జరిగి ఉంటే ఆయనకు కూడా తెలిసి ఉండాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవి కూడా చూసుకోవచ్చు. ఎటువంటి అవినీతి జరగలేదు. ఏమి మేము విచారణకి సిద్ధం. కేసీఆర్ గారు కానీ, మా హరీష్ రావు గారు కానీ సిబిఐ విచారణకి కోఆపరేట్ చేస్తారు మేడం. దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. కాంట్రాక్టర్లు అవినీతి చేసిండ్రు అంటే కాంట్రాక్టర్ల మీద చర్యలు ఉంటాయి మేడం. దానికి ఆ రోజున్న ప్రభుత్వానికి సంబంధం ఉండదు. అదంతా తప్పుడు ప్రచారం మాత్రమే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కనకేష్ గారు. అలాగే నాగ సీతారాములు గారు, ఇప్పుడు సమయం లేదండి. ఈ డిబేట్ కి సంబంధించి మరొక టైంలో ఒక్క నిమిషం చెప్పండి సార్, చెప్పండి సార్. ఇప్పుడు ఇంత ముందు చెప్పినట్టు కనకేష్ గారు చెప్పినట్టు ఎలాంటిది లేదన్నప్పుడు కేసీఆర్ గారి కూతురు అయినటువంటి కవితనే చెప్పింది కదా. దీంట్లో మా నాన్నగారికి ఇంత చెడ్డ పేరు తీసుకురావటానికి దీని వెనక కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కావాలని చేసిన అవినీతి వలనే ఇవాళ మా నాన్నగారు సిబిఐకే అప్పచెప్పాల్సి వచ్చింది అనేది ఆమె చెప్పింది కదా ప్రెస్ మీట్ లో. బీజేపీకి కాంగ్రెస్ కి ఒత్తాసు పలుకుతుంది సార్. మా పార్టీలో నుంచి వెళ్ళగొట్టినాం కాబట్టి మీకు సపోర్ట్ చేస్తున్నామే. వచ్చేసరికి ఒత్తాసు పలుకుతుందా? ఇన్ని రోజులు ఏమైంది? దానిలో ఎవరున్న కాంట్రాక్టర్లు కానీ, అధికారులు కానీ కాంగ్రెస్ పార్టీ అని కాదు, బీఆర్ఎస్ పార్టీ అని కాదు, ఇంకో పార్టీ కానీ మా రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో ఇరికిచ్చారని ఏదో కక్షపూరితంగా దీన్నంటే ఇవాళ ఎన్డీఎస్ఏ కానీ, పివి ఘోష్ కానీ ఏమైనా రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఎంక్వైరీ సంస్థలా? ఏ ప్రభుత్వం ఏ కమిషన్ వేసినా వారికి ఒత్తాసగానే ఉంటుంది ఆ కమిషన్. తప్పనిసరిగా తప్పు చేసినోడు శిక్ష అనుభవించాలి. ఏమిటనేది ఈ రోజు నుంచి మొదలైంది. ఈ తెలంగాణ ప్రజలు తప్పనిసరిగా ఇప్పుడు కవిత కన్న కూతురే తండ్రి మీద చెప్పింది. రైట్ సార్ నాగ సీతారాములు గారు, అలాగే కనకేష్ గారు. అండ్ ఈ అంశానికి సంబంధించి మనం మరొక రోజు డిస్కస్ చేద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అంశానికి సంబంధించి మీ వివరణ అయితే చాలా చక్కగా అందించారు. థ్యాంక్ యూ అండి. సో మొత్తంగా ఇది వాళ్ళ అంశం. డిబేట్ కి సంబంధించి అసలు మరి సుందిల బ్యారేజ్ కి సంబంధించి ప్రాథమికంగా సిబిఐ అయితే దర్యాప్తు చేయబోతోంది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఆ దర్యాప్తు ఏ విధంగా మనకు రిజల్ట్ ఇస్తుంది అనేది. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.